హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను మా తోటకోడళ్ళు కలిసి అలా షాప్ వరకు అయితే వెళ్ళి వచ్చామన్నమాట. గాజులు స్వీట్స్ కొనుక్కుని ఇంకా రిటర్న్ వచ్చేసేసరికి మా వారైతే ట్రిప్ ముగించుకుని ఇంటికి వచ్చేసి పడుకుని ఉన్నారు. ఇంకా చికెన్ పికిల్ ఎప్పటి నుంచో చేయమని అడుగుతున్నారు, కానీ నాకున్న బద్ధకం వల్ల డిలే చేసుకుంటూ వచ్చాను. ఈసారి అయితే అలా కాదు, చికెన్ పికిల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వస్తూ తీసుకొచ్చేసారనమాట. ఇప్పుడు నువ్వు ఎలా చేయవు, నేను కూడా చూస్తాను అని చెప్పి అయితే అన్నారు. ఇంతలోనే మా పిల్లలు కూడా వచ్చేసారనమాట స్కూల్ నుంచి. మా వాడైతే వాళ్ళ డాడీ ఏమి స్నాక్స్ తీసుకురాలేదని చెప్పి అలిగి ఏడుస్తున్నాడు అనమాట. వాడికి ఆకలిస్తుంది అని చెప్పి ఇంకా నేను ఇంట్లో ఏం స్నాక్స్ లేవు కదా అని గోధుమ రవ్వతో ఉప్మా వేసేసి అయితే ఇచ్చాను. వాడు తినడు అన్న సంగతి వాడికి తెలుసు నాకు తెలుసు. అయినా సరే మొత్తం కావాలని ఏడుస్తున్నాడని ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను నా కూతురు హెల్తీగా గ్రేప్స్ అయితే తింటున్నాము. ఇంకా త్వరగా పిల్లలిద్దరికి హోంవర్క్ అయితే చేయించేసాను. ఇంకా చికెన్ పికిల్ కి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ముందుగా ఉప్పు పసుపు వేసి నీళ్లు ఇంకిపోయేంత వరకు కూడా బాయిల్ చేసేసాను బాగా. ఇంకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆ పీసులను అయితే ఆయిల్లో వేయించేసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అదే ఆయిల్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకుని ఇంకా ఉప్పు పసుపు కారము అన్నీ కూడా వేసి ఆవాలు మెంతులు మిక్సీ పట్టేశాను. దాన్ని కూడా వేసేసి కొంచెం సేపు అయితే కలిగిపెట్టాను అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ గా నిమ్మకాయ కూడా టచ్ అప్ ఇచ్చేసాను. ఇంకా కొద్దిసేపు అయితే పక్కన పెట్టేశాను. ఇక పికిల్ స్ట్రక్చర్ అయితే ఇదన్నమాట. ఇంకా మా వారు ఎప్పటి నుంచో నా పీక్ మీద కత్తెట్టి మరీ చేస్తావా లేదని అడుగుతున్నారు కాబట్టి ముందుగా మా వారికి వేడి అన్నంలో అయితే వేసి ఇచ్చేసాను అనమాట. టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉన్నదనేది. కానీ ఇంతకు ముందు ఎప్పుడు చేసినా ఇంత టేస్ట్ అయితే రాలేదు. ఈసారి అయితే బాగా వచ్చింది. ఆ విషయమే మా వారు కూడా చెప్పారన్నమాట సూపర్ ఉందని. ఇంకా నేను కూడా కొద్దిగా అన్నం తినేసి ఇక పడుకున్నాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఓకే, ఉంటాను. బాయ్.